యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ మై ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. ఇంకొక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను చేస్తున్న ఆలూ శాండ్విచ్ అనమాట, ఆలూ చీజ్ శాండ్విచ్. సో కావాల్సిన పదార్థాలు వచ్చేసి బ్రెడ్, బట్టర్, అమూల్ చీజ్, నెక్స్ట్ బాయిల్డ్ పొటాటోస్, చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. నెక్స్ట్ సాల్ట్, కారం, పసుపు, సాల్ట్ తగినంత, ఇంకా గరం మసాలా, ధనియాల పొడి కూడా, ఇంకా మిర్చి అండ్ ఆనియన్స్, జింజర్, ఇంకా కొత్తిమీర. ఇది వచ్చేసి బాయిల్డ్ బఠానీ అండ్ నిమ్మకాయ. సో కావాలంటే హర్బ్స్ వేసుకోవచ్చు, ఆరిగానోది. నెక్స్ట్ మయోనీస్, ఇంకా టొమాటో సాస్. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం వెంటనే. సో పెన్నం పెట్టేసుకోండి ఫస్ట్. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో జీరా వేసుకోవాలి. సో నేను జీరా కావాల్సిన పదార్థాల కిందకి చెప్పలేదు, మర్చిపోయాను. సో జీరా వేసేసుకున్న తర్వాత అది మంచిగా కొంచెము చిట్పలాడిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ ఇంకా మిర్చి వేసేసుకోవాలి. సో ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకున్న తర్వాత ఒక చిట్కా చెప్తాను నేను ఇక్కడ. ఆనియన్స్ మంచిగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మంచిగా వేగుతాయి అనమాట. సో మిర్చి కూడా నేను ఇక్కడే వేసాను కాబట్టి నేను ఇంకేం రెడ్ చిల్లీ ఏం యూస్ చేయట్లేదు, ఆరిగానోతో పాటు రెడ్ చిల్లీ ఫ్లేక్స్. సో ఇక చూస్తున్నారా, సాల్ట్ కొంచెమే వేసుకోండి, చాలా కొంచెము. తర్వాత కావాలంటే మొత్తం వేసుకోవచ్చు మనం. సో ఇదంతా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన మసాలాలన్నీ వేస్తాం. చూస్తున్నారు ఇక్కడ పసుపు, కారం, ఇంకా నెక్స్ట్ గరం మసాలా, ఇంకా ధనియాల పొడి 2 వేసేస్తాం కదా మనం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కావాల్సిన సాల్ట్ వేసేసుకుంటాం అనమాట. సో ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించాలి. ఇందులోనే మనం జింజర్ కట్ చేసుకున్నాం కదా సన్నగా, అది కూడా వేసేస్తాం అనమాట. సో ఇంక మంచిగా ఆయిల్లో ఈ పౌడర్స్ అన్ని మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్ వేసుకుంటాము. ఇందులో పొటాటోస్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్మాష్ చేస్తానమాట నేను. ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాను, కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో నేను కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేశానండి, అది నా ఇంట్రెస్ట్. సో మీకు ఇష్టం లేకపోతే నేను స్కిప్ చేసేయచ్చు. సో ఇది ట్రెడిషనల్ స్మాష్ అయితే స్మాష్ చేస్తున్నాను. సో మంచిగా స్మాష్ చేసిన తర్వాత లాస్ట్ లో బాయిల్డ్ బఠానీ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ లోనే వేసుకుంటే మనం స్మాష్ చేసేటప్పుడు బఠానీస్ అన్ని చాలా నుజ్జు అయిపోతాయి కదా. సో అందుకని నేను స్కిప్ చేసి లాస్ట్ లో వేసుకున్నాను. సో ఇంకా ఫైనల్ గా కొంచెం నిమ్మరసం వేసేసుకొని మంచి కలిపేసేసుకున్నాను. దీని టెక్స్చర్ అది చాలా చాలా స్మూత్ గా ఉండాలన్నమాట. సో పెద్ద పెద్ద పీసెస్ ఉండకూడదు ఆలు. సో అప్పుడే మనకి శాండ్విచ్ లో మంచిగా స్టఫ్ పెట్టచ్చు మనం. సో ఇది వచ్చి శాండ్విచ్ మేకర్ అనమాట, మాన్యువల్ శాండ్విచ్ మేకర్. ఇది లేకపోతే మీరు పాన్ మీద చేసుకోవచ్చు. సో ఇక్కడైతే స్టఫింగ్ చూపిస్తున్నాను. 2 బ్రెడ్స్ తీసుకుంటున్నాను. సో దాని మీద ఒక స్లైస్ మీద మయోనీస్, ఇంకొక స్లైస్ మీద టొమాటో కెచప్ వేస్తున్నాను. సో మీకు కావాలంటే ఇంకొక స్లైస్ మీద చీజ్ కూడా స్టార్టింగ్ లోనే వేసేసుకోవచ్చు చీజ్, కానీ నేనైతే ఆలూ స్టఫ్ పెట్టిన తర్వాత పైన వేసుకుంటున్నాను చీజ్. సో ఈ 2 అప్లై చేసేసిన తర్వాత నెక్స్ట్ మన స్టెప్ వచ్చేసి మన స్టఫ్ ని ఇందులో పెట్టేయడం అనమాట. సో ఈ ఆలూ స్టఫ్ ఉంది కదా, దీన్ని నీట్ గా ఒక లేయర్ లాగా పెట్టేసేయాలన్నమాట నీట్ గా. సో అప్పుడే మనకి ఇలా కట్ చేసినప్పుడు 2 పీసెస్ మంచిగా కనిపిస్తుంది అనమాట, తినడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఆరిగానో వేస్తున్నాను, ఇది కూడా మీ ఇష్టం, స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదు బికాస్ నేనైతే గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి. సో ఇక్కడేమో నేను అమూల్ చీజ్ క్యూబ్ వాడుతున్నాను. సో మంచిగా గ్రేటర్ తీసేసుకొని గ్రేట్ చేసుకుంటున్నాను చీజ్. దాని తర్వాత ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసేసుకున్నాం అనమాట. సో శాండ్విచ్ మేకర్ అని చెప్పా కదా, మాన్యువల్ శాండ్విచ్ మేకర్. సో ఇది ఏ షాప్ లోనే దొరుకుతుంది, మీరు ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఇంకా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కూడా ఉంటుంది. సో ఇది ఫస్ట్ ప్రీ హీట్ చేసి అందులో బట్టర్ వేసేసుకోవాలి 2 సైడ్స్. సో ఇప్పుడు మనం చేసుకున్న బ్రెడ్ ఇందులో పెట్టేసి ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది, లాక్ చేసేసి బోత్ సైడ్స్ మనం కాలేటట్లు కుక్ చేసేసుకోవాలన్నమాట. సో మళ్ళీ ఒకసారి తీసి కొంచెం బటర్ వేయాలి. సో మళ్ళీ బటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ బోత్ సైడ్స్ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకొకసారి హీట్ చేసేసుకొని మనం ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెడీ టు సర్వ్ అనమాట. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్నాం కదా, సో దీన్ని హాఫ్ కట్ చేసుకొని మంచిగా తినడమే అనమాట. సో ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే టేస్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఆలూ స్టఫ్ అయితే చాలా స్పైసీగా అనిపించింది. సో ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దట్, బై బై.